చేసిన పాపం చెబితే పోతుందంటారు. కానీ పాపం చేసిన వాళ్ళెవ్వరూ చేశామని ఎప్పటికీ ఒప్పుకోరు. దొరికిపోతామనే భయం ఉన్నవాళ్ళు మాత్రం భుజాలు తడుముకునే ప్రయత్నం చేస్తుంటారు. అసలు ముచ్చట తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం మాకెందుకీ మెంటల్ టెన్షన్ అని మొత్తుకుంటూ ఉంటారు. ఇప్పుడు సెన్సేషన్ రేపుతున్న ఓ వ్యవహారంలో ఇదే జరుగుతోందట. ఫోన్ ట్యాపింగ్. ఈ మాట వింటేనే మొన్నటిదాకా అధికారంలో ఉన్న గులాబీ లీడర్లకు చెమటలు పడుతున్నాయట. ట్యాపింగ్ విచారణ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి రంగుల రాట్నం లెక్క చివరకు లీడర్ల మెడకే చుట్టుకుంటుందన్న అనుమానాలొస్తున్నాయి. ఈ విచారణ తమ మెడకెక్కడ చుట్టుకుంటుందోనని ఒకరిద్దరు లీడర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. సర్వర్ రూమ్లు, వార్ రూమ్లు ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆ లీడర్ల మీద ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయట. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిద్ర పట్టడం లేదట. దీనికి తోడు ట్యాపింగ్ పొలిటికల్ వార్తలన్నీ దయన్న చుట్టే వైఫైలా తిరుగుతున్నాయట. ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని చెప్తూనే తనను అరెస్ట్ చేస్తారేమోనని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. పనిలో పనిగా పాత టీడీపీ బ్యాచ్ లోని రేవంత్ సన్నిహితులతో టచ్ లోకి వెళ్లారట. గతంలో రేవంత్ విషయంలో తప్పు జరిగి ఉండొచ్చని, ఇప్పుడు తనని టార్గెట్ చేయడం అవసరమా, ఈ వయసులో ఇబ్బంది పెడితే ఏం వస్తుందని బతిమలాడుకుంటున్నారట. అంతెందుకు, తన సొంత అల్లుడు కాంగ్రెస్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో కూడా రాయబారం నడిపించారట. ఆ రాయబారం కూడా వికటించిందట. ఇక లాభం లేదని రేవంత్ తో తానే మాట్లాడుకుంటానని రకరకాలుగా దయాకర్ రావు ట్రై చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లోని ముచ్చట. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ చుట్టూ కూడా ట్యాపింగ్ వార్తలు తిరుగుతున్నాయి. ఆయన కూడా బయటకొచ్చి ట్యాపింగ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకున్నారు. అంతేకాదు, తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా నవీన్ కుమార్ పరేషాన్ లోనే ఉన్నారట. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట ఎమ్మెల్సీ. అటు ఎర్రబెల్లి, ఇటు నవీన్ కుమార్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఒకటైతే, ట్యాపింగ్ లో ఉన్న ఎస్ఐబి అధికారులందరూ కూడా అదే సామాజిక వర్గం వారు కావడం మరోటి. వీళ్ళందరికీ ఎక్కడో ఏదో చుట్టరికం ఉండడంతో ఎప్పుడు ఏ గుట్టు బయటపడుతుందోనని దిగులుగా ఉన్నారట లీడర్లు.